సమీర కనిపించకుండా పోలేదు. తన్నెవరో కిడ్నాప్ చేశారు. శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన అబ్జెక్షన్ మై లార్డ్ 7 ఎపిసోడ్స్తో G5లో అవైలబుల్గా ఉంది. కోర్టులో కేసులు వాదించడం మానేసి నోటరీ పనులు చేసుకునే ఒక లాయర్ ఒక బాధితుడి ఆత్మహత్యతో చలించిపోయి మళ్ళీ నల్లకోడు తొడుగుతాడు. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసు వెనుకున్న పెద్దల హస్తాన్ని బయటపెట్టి ఆమెకి ఎలా న్యాయం చేశాడనేదే ఈ సిరీస్ ప్లాట్. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ గారు ఒక సాలిడ్ రోల్ చేశారు. అరుపులు బిల్డప్లు లేకుండా చాలా న్యాచురల్గా ఎమోషనల్గా యాక్ట్ చేశారు. 7 ఎపిసోడ్స్ ఉన్నా ఎక్కడ బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తాయి. ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఎలాంటి వల్గారిటీ కానీ బోల్డ్ సీన్స్ కానీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్ చూసేవారికి స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. పవర్ఫుల్ లాయర్, పొలిటీషియన్ బ్యాక్డ్రాప్ ఉన్న విలన్ మైండ్ గేమ్స్ అంత స్ట్రాంగ్గా అనిపించవు. విలన్ పాయింట్స్ని ఇంకా స్ట్రాంగ్గా రాయాల్సింది. సో ఓవరాల్గా చెప్పాలంటే డీసెంట్ అండ్ సింపుల్ కోర్ట్ రూమ్ డ్రామా. లాజిక్స్ పక్కన పెట్టి ఒక ఎమోషనల్ అండ్ మెసేజ్ ఉన్న డిటెక్టివ్ లీగల్ డ్రామా చూడాలి అనుకుంటే హ్యాపీగా ఓసారి అయితే చూడొచ్చు. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.